వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరినైనా సరే అయితే కేసుల్లో పెడతాం, లేదంటే జైళ్లలో పెడతాం అన్నటువంటి యాటిట్యూడ్తో నడుస్తున్నటువంటి నేపథ్యంలో నిన్ననే పిన్నెల్లి సోదరుల ఇద్దరి మీదన మర్డర్ కేసుని బనాయించటం, ఏదైతే ముందైతేనేమో అది తెలుగుదేశంలో ఇంటర్నల్ వార్ అని చెప్పి ఈనాడు జ్యోతిని రాసి, ఆ తర్వాత నిన్న వచ్చేటప్పటికి ఎమ్మెల్యే ఆగ్రహించిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆగ్రహించిన తర్వాత అందులో పిన్నెల్లి సోదరుల పేర్లు పెట్టడం అన్నటువంటిది ఒకటి. తద్వారా అది ఒకటి వైసీపీకి సంబంధించిన నాయకుల్ని ఆ వివాదంలోకి తీసుకొచ్చారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ్ మైనింగ్ అన్నటువంటి పాయింట్లో ఏంటది అంటే, అక్కడ మైనింగ్ చేస్తున్నటువంటి వాళ్లలో ఉన్నటువంటి గిరిజనులని దూషించారు అంటూ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కాబట్టి ఆ పరిధిలో ఉన్నటువంటి కోర్టులోకే మీరు వెళ్ళండి, అక్కడే మీరు విచారణ ఎదుర్కోండి అంటూ సుప్రీంకోర్టు కూడా మొన్ననే తేల్చి చెప్పడంతో అరెస్ట్ చేయడానికి వెతుకుతూ ఉన్నారు. బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు అన్నటువంటి సమాచారంతో వెళ్లి అక్కడి నుంచి నిన్న రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత తనని ఇవాళ కోర్టులో హాజరుపరిచి జైలుకి పంపించడానికి సిద్ధపడుతున్నారు.